ఈరోజు వరలక్ష్మి వ్రతానికి కలశాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, సింపుల్గా ఎలా డెకర్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇంట్లోనే ఉన్న వాటితో ఎలా సింపుల్గా చేసుకోవాలో చూడండి. ఇప్పుడైతే మా ఇంట్లో ఉన్న 3 డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకున్నాను. అలాగే 3 డిఫరెంట్ ప్లేట్స్ అయితే తీసుకున్నాను. 3 సైజెస్ అనమాట. అట్లా తీసుకున్న దాంట్లో దానిపైన ఒకటి ప్లేట్స్ పెట్టి దాంట్లో బియ్యం పెడితే పూలు ఎటు కదలకుండా ఉంటాయి. అలాగే కలిసిన చెంబు కూడా ఎటు కదలకుండా ఉంటుంది. ఇదిగోండి, ఇలా చెంబుకి కొబ్బరికాయకి 2 పసుపు రాసి బుట్టలు పెట్టాలి. ఆ తర్వాత ప్లేట్స్ దానిపైన ఒకటి పెట్టుకొని బియ్యం పోసి దాని మీద డిఫరెంట్ కలర్స్ తీసుకున్నారు కదా ఫ్లవర్స్, అవైతే అరేంజ్ చేసుకుని కలిసిన చెంబు పెట్టేసి దానిపైన మ్యాంగో లీవ్స్ ఉంటాయి కదా, మామిడాకులు పెట్టి తర్వాత కొబ్బరికాయ పెట్టాలి. అంతే అండి. తర్వాత బ్లౌజ్ పీస్ అందరికీ ఫోల్డ్ చేయడం రాదు కదా, అందుకని చెప్పేసి ఇది కూడా చూపిస్తున్నాను. ఇట్లయితే నేనైతే 1 హ్యాండ్తో చేస్తున్నాను కదా, మీరైతే 2 హ్యాండ్స్తో టైట్గా చేసుకోండి. అప్పుడైతే బాగా వస్తుంది లూజ్ లేకుండా. ఇట్లా పెట్టుకున్న తర్వాత దానిపైన పెట్టేసుకుని గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకుని పూలదండ ఒకటి వేసుకుంటే అయిపోతుంది. కలశం అయితే రెడీ అయిపోయింది. మేమైతే ఇలానే పెట్టుకుంటాము కలశాన్ని. విగ్రహం అలాగేం పెట్టుకోము, ఇలానే పెట్టుకుంటాము.